ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కి మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 20 ఓవర్లలో 257 పరుగులు చేసింది, 7 వికెట్లు నష్టపోయింది. జాక్ ఫ్రేజర్ మాత్రం 27 బాల్స్ లో 6 సిక్సర్లు కొట్టి 11 పరుగులతో మొత్తం 84 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ మాత్రం 20 ఓవర్లలో 247 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ కి బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ పై భారీగా జరిమానా అయితే విధించింది. మ్యాచ్ ఫీజులో 10% కూడా కట్ చేసింది. ఎందుకంటే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు కారణంగా అతనికి ఫైన్ పడింది. ఇది లెవెల్ 1 అఫెన్స్. ఈ అఫెన్స్ ను ఇషాన్ కిషన్ ఒప్పుకున్నాడు. ఈ ఉల్లంఘన ఏంటంటే వికెట్లను తన్నడం, కావాలని లేదా నిర్లక్ష్యంగా కానీ డ్రెస్సింగ్ రూమ్ తలుపులు లేదా అద్దాలు, కిటికీలు ఇలా ఏవైనా వస్తువులు లేదా బౌండరీ రోప్, అలాగే అక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు కానీ నష్టం కలిగించేలా ప్రవర్తించడం అనేది ఇదంతా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించడం కిందకే వస్తుంది.